శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం నిర్మాణం చేస్తున్నారని, హరీష్ రావు గారు భూములు కబ్జా చేసిందని చెప్పి మాట్లాడిండ్రు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొండపోచమ్మ సాగర్ కృష్ణా డెల్టాకి, కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ నుండి అల్బీ ద్వారా తూప్రాన్, గజ్వేల్ నియోజకవర్గము, దుబ్బాక, మెదక్, రామాయణపేట్, నర్సాపూర్, బాన్స్వాడ, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి వరకు తెలియదు. ఇక్కడ నుండి కూడవెల్లి ద్వారా గజ్వేల్, దుబ్బాక, సిరిసిల్ల, కరీంనగర్ వరకు మరి ఇక్కడ నుండి నీళ్ళు వెళ్తాయి. అదేవిధంగా జగదేపూర్ కెనాల్ ద్వారా అటు తుర్కపల్లి వరకు వెళ్తాయి. జగదేపూర్ కెనాల్ ద్వారా ఇక్కడే ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో భువనగిరి కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్తాయి నీళ్ళు. ఇక్కడ నుండి బసవేశ్వరమైనటువంటి యాదాద్రి వరకు నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి షామీర్పేట్ చెరువులోకి నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి సంగారెడ్డి ద్వారా బసవేశ్వరం వరకు నీళ్ళు వెళ్తాయి. అక్కడ నుండి గండిపేట్కి, ఉస్మాన్ సాగర్ నీళ్లు వెళ్ళి మూసి ద్వారా కృష్ణాలో కలుస్తాయి. అంటే ఈ ప్రాంతం అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. అది గమనించలేక, అది ఎక్కడితో తెలుసుకునే పరిస్థితి లేక మాట్లాడేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక కొండపోచమ్మ సాగర్ అనేది తెలంగాణ ప్రజలకు హార్ట్, గుండె లాంటిది. అది హెడ్, అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో నీళ్ళు కనుక పంపించినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం గ్రావిటీ కింద నీళ్ళు ఇవ్వచ్చు. కేసీఆర్ గారి ఆలోచన ఏంటి? మిషన్ కాకతీయ ద్వారా 60,000 చెరువులు రిపేర్ చేసి ప్రతి చెరువు కూడా గ్రావిటీ కింద కొండపోచమ్మ సాగర్ నుండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి చెరువును, కుంటను నింపాలి. అటు కృష్ణా ప్రాంతానికి కానీ ఇటు రాజకీయ లబ్ధి పొందడానికి కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు మీద, ఇటు కేటీఆర్ మీద, అటు కేసీఆర్ మీద, వాళ్ళ కుటుంబాన్ని ప్రజలలో చెడ్డ పేరు తేవాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు తన ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమైంది. ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్లడంలో విఫలమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మభ్యపెట్టడానికి, వాటిని ప్రజల నుంచి మళ్లించడానికి కేసీఆర్ మొక్క మొలవకుండా చేస్తా, ముక్కలు నరుకుతా, పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, నేను లావులో తొండలిస్తా అంటే ఏ మాటలు మాట్లాడుతున్నాడో. ఒక ముఖ్యమంత్రి తరహాలో, ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి వల్గర్ లాంగ్వేజ్, పనికిరాని మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు మీద పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఆరోపణలు చేసింది. హరీష్ రావు గారు ఒక సెంటు, ఒక ఇంచు భూమి కొత్త పెట్టినా కూడా మొత్తం భూమి వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నాడు. సవాల్ని స్వీకరించిండు. దమ్ముంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేపు రావాలి, రంగనాయక సాగర్కి వస్తావా, కొండపోచమ్మ సాగర్కి వస్తావా, మల్లన్న సాగర్కి వస్తావా, రా, స్వాగతం భక్తం చూపించు. అధికారం నీ చేతుల్లో ఉంది కదా. అధికారాన్ని అడ్డు పెట్టుకొని నోటికి తీట ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు. ప్రజల పక్షాన పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. ఉద్యమాలలో ఉండి పనిచేసింది కేసీఆర్ కుటుంబం. కానీ మీ లెక్క ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పాకులాడు కాదు, అధికారం కోసం తాపత్రయం కాదు. ప్రజల కోసం కష్టపడి పనిచేయండి, ప్రజల పక్షాన నిలబడండి. పనికిరాని మాటలు మాట్లాడకండి. పిట్టల ధర తక్కువ కాదు, రేవంత్ రెడ్డి ఎక్కువ కాదు. ఒక పిట్టల ధర మాదిరిగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక పిట్టల ధర మాదిరిగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతాడు. బాంబులు వేస్తామన్నారు దీపావళికి, తోకపాటాకు తుస్సుమన్నాయి. ఎక్కడ నీ బాంబులు వేసినావు?
ఎక్కడ పెరిగినాయి? దమ్ముంటే అరెస్ట్ చేయి, తప్పేందో చూపించు. తప్పులు లేకుండా అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం అని ప్రజల్ని మభ్యపెట్టకండి. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఇవాళ ఎక్కడ పోయినా జ్ఞాపకం చేస్తుంది. అన్నా ఎక్కడుండో కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి అట్లాంటిది నీకు పరిజ్ఞానం ఉంటే హైదరాబాద్లో ఒకరోజు